నేనైతే దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒక విప్లవాత్మక మార్పులకైతే దారి తీస్తుందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నిటికి సంబంధించి చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక గొడుగు కిందికి రావడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్కు మాత్రమే ఈ నిబంధన అమలవుతుంది, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఇక్కడ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంలో నేను ఒక అంశం చెప్తాను. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా లేటెస్ట్ డాటా ప్రకారము 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డుల కింద దాదాపు 3,39,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. కుటుంబాల సంఖ్య ఎంత? 1,15,00,000 కుటుంబాలు. అంటే తెలంగాణ జనాభా ఎంత? లేటెస్ట్ జూలై లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 4,20,00,000. అంటే తెలంగాణ జనాభాలో దాదాపు 81-82% మొత్తం పేదలేనా? అంటే ఈ పేదలనే తెలుస్తుంది కదా. ఇప్పుడు రేషన్ కార్డుల లెక్క చూసినా, జనాభా లెక్క చూసినా, కుటుంబాల లెక్క చూసినా ఇంతమంది పేదలు ఉన్నారా? మరోపక్క దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 4 లక్షల పైచిలకు తలసరి ఆదాయం ఉంది. ఒక తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? బీపీఎల్ కింద ఉన్న కుటుంబం, అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఏడాది ఆదాయం మొత్తం 2 లక్షలు ఉండాలి, ఊర్లలో ఉండే వాళ్ళకు 1,50,000 ఉండాలి. మరి ఇంత సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత నిధులు అనేది ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే పక్కదారి పడుతున్నాయి. పక్కదారి పట్టడానికి ఎట్లా అడ్డుకోవాలి? ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏముంటుంది, ఆ కుటుంబానికి సంబంధించిన మెంబర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ వివరాలన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ప్రభుత్వం చేతికి ఒక డాటా వస్తుంది. వీళ్ళ కుటుంబ ఆదాయం ఎంత, ఇన్కమ్ ఎంత, ఇవన్నీ వివరాలు చేతికి వస్తాయి. కాబట్టి ఈజీగా ఇట్లాంటి నకిలీ లబ్ధిదారులను ఏరేసి అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఫుల్